దేశవ్యాప్తంగా చాలామంది పొలిటీషియన్స్ దీనికి సంబంధించి స్పందించారు. దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. అంతేకాకుండా దాదాపు అన్ని మీడియాల్లో కూడా ఇటు పేపర్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎటు చూసినా కానీ ధర్మస్థలకు సంబంధించినటువంటి చర్చ ఎంత విపరీతంగా జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో ఒక పెద్ద ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. ఏంటి అనుకుంటున్నారా? దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా ఇప్పుడు జరిగేటువంటి ఈ ట్విస్ట్ మీకు తెలిస్తే. 100 మృతదేహాలను ఖననం చేశారని ప్రకటించుకున్నటువంటి ఒకప్పటి ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతను తన మాటను ఇప్పుడు పూర్తిగా కూడా మార్చేశాడు. తనతో బలవంతంగా ఈ ప్రకటన చేయించారని సిట్ ఎదుట అతను మరో ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని మరోసారి ప్రశ్నించడంతో పాటు తవ్వకాలను ఆపేయాలని అయితే సిట్ నిర్ణయించింది. అంటే ఇప్పటి వరకు అతను చెప్పినటువంటి ప్లేసెస్లో తవ్వకాలు జరపడంతో కొన్ని పుర్రెలు భయపడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే అతను ఇప్పటి వరకు నేను చెప్పిందంతా అబద్ధం, నాతో ఎవరో ఇదంతా కావాలని చెప్పించారు, ఆ పుర్రెల్ని కూడా వాళ్ళే అరేంజ్ చేశారంటూ కూడా చెప్పుకొచ్చాడు. దీంతో సిట్ అధికారులు ఆశ్చర్యపోవడం వాళ్ళ వంత అయింది. దాంతో ఈ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళు తాత్కాలికంగా నిలిపేశారు. అయితే నాకు ఒకరు పుర్రెని ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారు. న్యాయస్థానంలో అర్జీ కూడా వారే వేయించారు. నేనే 2014 నుంచి తమిళనాడులోనే ఉంటున్నా అని సోమవారం ఆ వ్యక్తి అయితే ప్రకటించడం జరిగింది. దీంతో ముసుగు వ్యక్తిని ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సిట్ అధికారులు కూడా ఐపీఎస్ అధికారి ప్రణబ్ మహంతి కూడా తెలిపారు. అంటే అసలు ఎవరితనతో చెప్పించారు ఏంటి ఆ ఆరా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతను తెలిసిన తర్వాత అతనికి నోటీసులు ఇస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఇప్పుడు ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. భీమా చిన్నయ్యగా కన్నడ మీడియా పిలుస్తున్న ముసుగు మనిషికి లై డిటెక్టర్ పరీక్షలు చేయించాలని కర్ణాటక విధానసభలో బీజేపీ సభ్యులు డిమాండ్ అయితే చేస్తున్నారు. అతడు చూపించిన అన్ని ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు కూడా జరిపారు. ఒక ప్రదేశంలో మినహా మరెక్కడా కూడా కళేబరాలు, అస్థిపంజరాలు లభించలేదని హోంమంత్రి పరమేశ్వర్ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. అయితే మొట్టమొదటిసారి అతను తవ్విన చోట పుర్రె బయటపడింది. ఆ తర్వాత ఎక్కడా కూడా ఏది కూడా బయటపడలేదు. దానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రకటన కూడా విడుదల చేశారు. యూట్యూబర్లు ఇకపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడ రాష్ట్ర పోలీసులు కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్నారు హోంశాఖ వైపు నుంచి. ఎందుకంటే ఇష్టారీతన ఎవరికి వచ్చినటువంటి న్యూస్ లేకపోతే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు అదొక పెద్ద విషయంగా మారిపోయింది. దాంతో ఇప్పటి నుంచి అటువంటి కథనాలు ఎవరు ప్రచురించినా కానీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మనందరికీ తెలిసిందే, చాలామంది బీజేపీ నేతలు కావచ్చు లేకపోతే మరికొంతమంది నేతలు కావచ్చు దీనికి సంబంధించి స్పందించారు. అసలు ధర్మస్థలి లాంటి ఒక పుణ్యక్షేత్రంలో కొన్ని ఏళ్ల పాటు కొంతమంది అక్కడ నిర్వాహకులు చాలామంది అమ్మాయిల్ని లేకపోతే చిన్నపిల్లల్ని అత్యాచారాలు చేసి అక్కడే పూడ్చిపెడుతున్నారు. అదంతా కూడా ఆ వ్యక్తే చేశాడు, ఆ వ్యక్తే వచ్చి బయట చెప్పాడు కదా, అయినా నమ్మకపోతే ఎలా, ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా ఇష్టారీతన ఒక పెద్ద ప్రచారం జరిగినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది నమ్మారు కూడా దేశంలో అసలు ఇదే వాస్తవంగా జరిగింది. అదే కాకుండా కొంతమంది తల్లిదండ్రులు కూడా ధర్మస్థలకు వెళ్ళినటువంటి మా అమ్మాయి కనిపించలేదనేటువంటి కొంతమంది బయటకు వచ్చి బహిరంగంగా ప్రకటన చేయడంతో తల్లిదండ్రులు అది మరింత చర్చకు దారితీసింది. చాలా రాష్ట్రాల నుంచి వాళ్ళ రాష్ట్రాల్లో కనిపించకుండా పోయిన అమ్మాయిలు అక్కడే మిస్ అయి ఉంటారు, అక్కడే వాళ్ళని చంపేసి పూడ్చిపెట్టుంటారు. ఇటువంటి ప్రచారాలు కూడా విపరీతంగా జరిగాయి. దీంతో ధర్మస్థలి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద చర్చకు దారితీసిందో మనందరికీ తెలిసిందే. అయితే ధర్మస్థలి చుట్టూ ప్రదేశాల్లో చాలామందిని చంపేసి అక్కడ పూడ్చి చేశారు. ఆ తర్వాత ఆ పుర్రెల్ని కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తానని ఒక వ్యక్తి బయటికి రావడం ఇదంతా పెద్ద రచ్చగా మారిపోయింది. అయితే ఇప్పటికైనా ఒక ఎండ్ కార్డు పడుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సింది. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడో తనతో ఎవరో ఇదంతా కావాలనే చేపించారు, ఇక్కడ ఇదంతా సామూహిక ఖననాలు జరిగాయని తనతో చెప్పించారు, ఒక పుర్రెను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు, నేను మొట్టమొదటి చూపించినటువంటి పుర్రె అదే, ఈ మొత్తం విషయాలు కూడా అతను కూడా ఇప్పుడు చెప్తున్నాడు. అంటే సిట్ అధికారులు కొంత బలంగా ప్రశ్నించడంతో అతను ఈ విషయాలన్నీ కూడా బయట పెడుతున్నాడు. అయితే అతని వెనక ఎవరున్నారు, ఎందుకు ఇదంతా కావాలని చెప్పించే ప్రయత్నం చేశారు, దీనివల్ల వాళ్ళకేంటి లబ్ధి, కేవలం రాజకీయ కోణంలోనే ఇదంతా జరిగిందా లేకపోతే వేరే కోణం ఏదైనా ఉందా, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అంశాలుగానే పరిగణించాల్సి ఉంటుంది. అంటే చూడాలి ధర్మస్థలిలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఇదంతా కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చాలామంది
బహిరంగంగా కూడా ప్రకటనలు చేశారు. అంటే ఈ దేశంలో ఇంత పెద్ద ఒక నేరం జరిగితే ఎవరు కూడా పట్టించుకోవాలని బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళందరి నోళ్ళు మూసుకున్నట్టేనా, ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయనే చెప్పుకోవాలి. చూద్దాం మరి ఈ కేసులో భవిష్యత్తులో ఏవైనా టెస్టులు ఉండబోతున్నాయా, లేకపోతే అతను చెప్పినట్లుగా ఎవరైనా అతని వెనక ఉండి ఇదంతా చేపించారని ప్రూవ్ అవుతుందా, ఒకవేళ అతను ఎవరు, దాని వెనక స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంటుంది సమీప భవిష్యత్తులో. కీప్ వాచింగ్ 4 Sides TV.